సో మీరు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ అంటే ఎక్కువ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అండ్ స్టూడెంట్స్ వీటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎస్ఐ కానిస్టేబుల్ ఇప్పుడు తెలంగాణలో 2026లో 100% నోటిఫికేషన్ వస్తుంది. 15K నుండి 18K వరకు అయితే వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది. అందులో కూడా ఎస్ఐ వచ్చేసి 1000 to 1200, రిమైనింగ్ కానిస్టేబుల్ పోస్టులు. కానిస్టేబుల్లో కూడా డిఫరెంట్ ఉంటాయి. అందులో సివిల్ కానిస్టేబుల్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఏ నోటిఫికేషన్ అయినా సివిల్ పోస్టులు ఎక్కువగా ఉంటాయి. సో మరి ఇక్కడ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెక్ చేసుకోవాలంటే ఆ హైటు నెంబర్ 1. సో నెంబర్ 1 హైట్ ఉన్నాడా లేడా అనేది అది నెంబర్ 1 చెక్ చేసుకోవాలి. అది ఎక్కడ ఎవరంటే ఏదైనా ఒక కోచింగ్ సెంటర్లోకి వెళ్తే ఆ కోచింగ్ సెంటర్లో హైట్ చెక్ చేసేది ఉంటుంది, అక్కడ చూసుకుంటే సరిపోతుంది. సో నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ఆల్రెడీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి కానిస్టేబుల్, డిగ్రీ కంప్లీట్ ఆర్ బీటెక్ కంప్లీట్ అయిపోయిన వారికి ఎస్ఐ అర్హత ఉంటుంది. సో మరి ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్కి మనకు వచ్చేసి 3 దశలలో జరగడం జరుగుతుంది. నెంబర్ 1 వచ్చేసి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ పెడతారు. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో సో దాదాపుగా లాస్ట్ ఇయర్ 8 lakhs మంది అప్లై చేస్తే 1.5 lakh క్వాలిఫై అయ్యారు. 8 lakhs చేస్తే 1.5 lakh. ఎస్. కాబట్టి ఈసారి మా అంచనా ఏంటంటే 10 to 12 lakhs అప్లై చేస్తారు. 10 to 12 lakhs అప్లై చేస్తారు కాబట్టి చాలా కఠినంగా ఉంటుంది పేపరు. సో ఫిల్టర్ చేయాలి కాబట్టి అతను ప్రిలిమ్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఈవెంట్స్ ఉంటాయి. సో ఈవెంట్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్స్ ఉంటుంది. సో మెయిన్స్లో ఎవరైతే మార్కులు ఎక్కువగా తెచ్చుకుంటారో వారికి పోస్ట్ వస్తుంది. అంటే పోలీసు రిక్రూట్మెంట్లో పోలీసు ఉద్యోగం సాధించాలంటే ఖచ్చితంగా 3 అర్హత పరీక్షలు సాధించాలి. నెంబర్ 1 ప్రిలిమ్స్లో క్వాలిఫై కావాలి, నెంబర్ 2 ఈవెంట్స్ క్వాలిఫై కావాలి, నెంబర్ 3 మెయిన్స్ ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి.